బిఫోర్ వీడియో చూడండి. ₹1 ఖర్చు లేకుండా ట్యాంక్లో ఉన్న డస్ట్ మొత్తం మన సైడ్లో అయినా సరే కింద అయినా సరే మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ట్యాంక్లో దిగకుండా. మీరు ఇంకోటి ఆఫ్టర్ చూడండి, మనం ఎటువంటి రాళ్ళు మన నాచు ఎటువంటి హార్డ్ మార్క్స్ సరే ఈజీగా వచ్చేస్తుంది బయటికి. మీరు ట్యాంక్కి క్లీన్ చేసే చిట్కాలు మీకు 5 చూపిస్తానండి. మీరు పాత ట్యాంక్ని మీరు కొత్త ట్యాంక్లో మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఫుల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ టిప్స్ చూడండి. ఫస్ట్ చిట్కా ఏంటంటే, ఇలా విధంగా మన ఫ్లోరింగ్ మనం ఇల్లు తుడిచే కట్టి తీసుకోండి, ఫ్లోరింగ్ క్లీనింగ్ స్టిక్. దీన్ని ఏం చేస్తారంటే, మీరు వాటర్ ట్యాంక్ లోపల చూడండి, కొంతమందికి నార్మల్గా డస్ట్ ఉంటుందండి, అంటే మనకు నార్మల్ మట్టి లాగా ఉంటుంది. అటువంటి దానికి చూడండి, ఈ విధంగా ఈజీగా మనం తుడిస్తే పోతుందండి అవి. ఓకేనా, మన కింద వరకు చేయకపోదు కాబట్టి ఈ విధంగా కట్టి పెట్టి మనం ఈ విధంగా ఈజీగా తుడిచి పోగొట్టవచ్చు. నల్లగా కొన్ని చోట్ల ఉంటాయి, కొంచెం ఎర్రగా ఉంటాయి మట్టి, ఒక్కోసారి మనకు వేరే విధంగా ఉంటాయి, నాచు కూడా ఉంటుంది. ఈ విధంగా ఈజీగా సరే అటువంటి డస్ట్ అంతా సరే ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా హార్డ్గా డస్ట్ ఎక్కువ హార్డ్గా ఉందనుకోండి, వాటిని ఎలా క్లీన్ చేయాలో ఇంకా చిట్కాలు ఉండే చెప్తాను, అవి కూడా ఆ విధంగా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండో చిట్కా అండి, రెండో టిప్స్. ఇప్పుడు చూడండి, మనం ఈ విధంగా బ్రష్ తీసుకోండి. మీ ఇంట్లో పెద్ద బ్రష్ అయినా సరే చిన్న బ్రష్ అయినా సరే ఈ విధంగా కట్టికి మీరు కట్టుకోండి, చిన్న కట్టికి. ఈ కట్టి మనం పొడిగా ఉంటుంది కాబట్టి ట్యాంకులో దిగాల్సిన అవసరం లేదు. ట్యాంకులో దిగకుండా మనం చూడండి, ఈ విధంగా మనం బ్రష్తో మనం పెద్ద బ్రష్ అయినా సరే చిన్న బ్రష్ అయినా సరే మీ ఇంట్లో ఉంటూ దాన్ని కట్టేసుకోండి. ఓకే, నేనైతే చిన్న బ్రష్ కట్టాను కాబట్టి పెద్ద బ్రష్ ఉంటే ఇంకా మంచిది, కట్టేసుకుంటే మంచిది, సింపుల్గా భిన్న అవుతుంది క్లీనింగ్. ఈ బ్రష్తో ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకు పిల్లగా ఊడే కొంచెం డస్ట్ ఉంటుంది, వాటిని ఈ విధంగా మనం రఫ్ చేసిన వెంటనే బ్రష్తో క్లీన్ చేసిన వెంటనే ఈజీగా ట్యాంకులో పడిపోతాయి. లోపల పడిపోయిన డస్ట్ మనం ఈజీగా పైప్తో తీసేయవచ్చు. లాస్ట్లో చూపిస్తాను ఎలా తీయాలో. ఫస్ట్ మీరు ఈ విధంగా మీరు ట్యాంక్ ఎప్పుడైనా సరే ఈ విధంగా వాష్ చేసుకోండి. ఈ విధంగా బ్రష్ సరే ఈ విధంగా ఫ్లోరింగ్ కట్టితేనే సరే ఈ విధంగా మీరు బాగా క్లీన్ చేసుకోండి. కొన్ని సింపుల్గా వచ్చేటట్టు ఉంటాయి. సింపుల్గా వచ్చేటట్టు అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా పెద్ద బ్రష్ ఉంటాయి, పెద్ద బ్రష్తో మీకు అందిన కాడికి మీరు ఈ విధంగా కూడా క్లీన్ చేసుకొచ్చేతో కూడా ట్రై చేయండి. ఓకే, ఇంకా హార్డ్గా డస్ట్గా ఎక్కువ ఉందంటే ఇంకా వేరే టిప్స్ చెప్తారండి. ఇప్పుడు మూడో టిప్స్ అండి. మూడో టిప్స్లో చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది మనం బోకులు కడుగుతాం కదా, ఇది మన కమ్మినారా అంటాం మనకు. ఇది మనకు ₹10 ఈజీగా దొరుకుతుంది షాప్లో. ఇటువంటి తీసుకోండి. ఇది హార్డ్గా ఉండేది ఎక్కువ ఉండేది ఈజీ క్లీన్ చేస్తుంది కమ్మినారా. ఓకే, ఇది పెద్ద కట్టేసుకొని మనం దిగకుండా ట్యాంక్ లోపల. ఇప్పుడు చూడండి, మనం ఈ విధంగా మనం కొంచెం రుద్దితే చూడండి, కింది పక్క చూడండి, ఎక్కడెక్కడ మనం చేస్తున్నామో మొత్తం మనం హార్డ్గా ఉంది చూసారు, అది మొత్తం ఈజీ ఊడిపోతుంది. సింపుల్గా ఈ విధంగా ట్రై చేయవచ్చు. దీనికన్నా ఎక్కువ హార్డ్గా ఉండదండి. ఈ విధంగా హార్డ్గా ఉండేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా హార్డ్గా ఉన్నా కూడా దానికి కూడా ఇంకో ఐడియా ఉంది, అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా మీ ఇంట్లో మీ ట్యాంకీలో ఈ విధంగా కొంచెం డస్ట్ ఉంటే ఈ విధంగా సింపుల్గా ఇటువంటి కట్టితో ట్యాంకీలో దిగకుండా మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా క్లీన్ అయిపోద్ది. ఆ పడిపోయిన డస్ట్ అంతా మనం లాస్ట్లో ఎలా తీయాలో చూపిస్తాను. ఆ విధంగా మొత్తం డస్ట్ తీసేయచ్చు. చూడండి, క్లీనింగ్ ముందు ఎలా ఉంది, క్లీనింగ్ తర్వాత ఎలా ఉంది, సైడ్లో చూడండి ఎలా ఉందో, మొత్తం క్లీన్ అయిపోయింది. ఓకే, ఇంకా వేరే టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు నాలుగో టిప్స్ అండి. నాలుగో టిప్స్లో ఏంటంటే, ఎక్కువ హార్డ్ మార్క్స్ ఎక్కువ డస్ట్ ఉందనుకోండి, ఈ విధంగా యాసిడ్ తీసుకోండి. ఈ యాసిడ్ మన ట్యాంక్ క్లీన్ లిక్విడ్స్ ఉంటాయి, కొన్ని స్ప్రే బాటిల్ వేసుకుంటే కొంచెం తక్కువ లిక్విడ్ పడుతుంది, లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మీరు స్ప్రే బాటిల్ వేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ డస్ట్ ఉంటుంది చూసారా, ఎక్కడెక్కడ డస్ట్ ఉంది, ఎంతోమంది హార్డ్ మార్క్స్ అంటే ఎటువంటి ఏదైనా సరే ఈజీ క్లీన్ అవ్వాలంటే ఇటువంటి దాన్ని స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా మనం యాసిడ్ వేసుకొని స్ప్రే చేసుకోండి. ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. ఓకే, నేనేం వేయడం లేదు. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే, నార్మల్గా బాటిల్ సరే హోల్ వేసుకుని ఈ విధంగా మీరు వేసుకోండి. ఈ విధంగా వేసుకునే వెంటనే ఏమవుతుందంటే మొత్తం కరిగిపోద్ది. 10 నిమిషాలు 15 నిమిషాలు ఈజీ కరిగిపోద్ది. ఆ డస్ట్ మొత్తం మన కిందికి వచ్చేస్తుంది. ఆ కిందికి వచ్చిన డస్ట్ మనం ఈజీ పైపు తీయచ్చు. ఒకసారి కొద్ది డస్ట్ తగులుకుంటే ఈ విధంగా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే ఏమైనా మిగిలిపోయిన డ్రెస్ ఏమైనా ఉంటే కొంచెం చోట్ల ఈ విధంగా బ్రష్తో సింపుల్ క్లీన్ చేసి ఆ డస్ట్ని తీసేయచ్చు. ఈ విధంగా డెఫినెట్గా ఈ 4 చిట్కాలు మీకు ఈజీగా 100% వర్కౌట్ అవుతాయి. మీ ఎటువంటి ట్యాంక్ అయినా సరే, పాత ట్యాంక్ అయినా సరే, మీకు కొత్తగా మార్చుకోవచ్చు, ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు 5వ చిట్కా అండి. 5వ చిట్కా మనకు 100% చూడండి, ఎంత డస్ట్ అయినా సరే ఈజీ తీసేద్దాం. ఇప్పుడు మనం పైప్స్ చూపిస్తాను, మీరు సింపుల్గా పైప్స్ చూడండి. ఇప్పుడు మనం కొన్ని లావు చిన్న పైపులు అన్నీ చూపిస్తాను. ఈ చిన్న పైపు వచ్చి మన ఇంట్లో వాడే పైపు, ఈ మీడియం పైపు అండి, ఈ పెద్ద పైపుతో మనం క్లీన్ చేస్తే చూడండి 5 నిమిషాలు 10 నిమిషాలు క్లీన్ అయిపోద్ది 100%. ఈ చిన్న పైపుతో క్లీన్ చేయాలంటే మీరు 2 గంటలు 3 గంటలు పడుతుంది. అదే మీడియం పైపుతో అయితే మీకు గంటన్నర పడవచ్చు. అదే డిఫరెంట్. ఈ పెద్ద పైపే మీకు బెస్ట్ అండి. ఇది 1.25 ఇంచ్, ఇది 1.5 తీసుకోండి మీ ఇష్టం సైజు. ఇటువంటి రాళ్ళైనా సరే, ఎంత పెద్ద రాళ్ళైనా సరే, నాచు ఎటువంటి డస్ట్ అయినా సరే, హార్డ్ మార్చి పెద్ద ఇసిరి కొట్టేస్తుంది. ట్రై చేయండి. మనం ఏం చేస్తుంటే 5 నిమిషాలు మన ట్యాంక్ క్లీన్ చేసి చిట్కా చూపిస్తాను. ఇప్పుడు ట్యాంక్ మనకు ఎప్పుడు కూడా ఫుల్గా ఉండాలి. మనకు వాటర్ ఫుల్గా ఉంటే మనం క్లీన్ చేయగలుగుతాం, తక్కువ ఉండకూడదు. ఇక్కడ మన ట్యాంక్ మనకు 90% మనకు ఫుల్గా వాటర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాంక్ డస్ట్ మొత్తం ఎలా తీస్తాం చూడండి. ఫస్ట్ మీరు 4 టిప్స్ ట్రై చేయండి. ఆ 4 టిప్స్ మీరు ట్రై చేసిన తర్వాత డస్ట్ అంతా మనకి కింద చేరిపోద్ది కదా, ఆ కింద చేరిపోయిన డస్ట్ మనం ట్యాంక్లో దిగకుండా మనం ఈ విధంగా పైప్తో క్లీన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం వాటర్ మన ట్యాంక్లోంచి తీసుకొని దీన్ని పైప్లో ఫిల్అప్ చేసుకోవాలి. ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈ విధంగా ఫిల్అప్ చేసుకుంటే మనకు నిండిపోయి బయటకు వస్తాయి వాటర్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటుపక్క మనకు చేత్తో మనం ప్రెజర్తో మూసి పట్టేసి ఈ విధంగా చేత్తో మూసి పట్టుకోండి. ఈ పైపును మనం ట్యాంక్లో వేసేయండి అంతే. ఈ విధంగా వేసిన వెంటనే మన ట్యాంక్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది సింపుల్గా.
ఇవి చూడండి వాటర్ మనకి ఎంత లావుగా బయటకు వస్తుందో. ఇప్పుడు చూడండి డస్ట్ మొత్తం సింపుల్గా ఎక్కడెక్కడ డస్ట్ ఉందో మనం అక్కడ పైపు జరిపితే చాలు, పెద్ద పెద్ద కెపాసిటర్లో సరే లోపల ఏమైనా రాళ్ళు గిళ్ళు ఏమైనా సరే నాచు ఉన్నా సరే మొత్తం హార్డ్ మార్క్స్ సరే మొత్తం లాగాడి బయట పడేస్తుంది. ఈ పెద్ద పైపులో అదే మనకు బెనిఫిట్. చిన్న పైపుతో అయితే మీరు 2-3 గంటలు మీరు తీస్తూ ఉండాలి, మళ్ళీ ఇంకోటి నీళ్ళు నిలిచిపోతూ ఉంటాయి, డస్ట్ ఎరకపోతూ ఉంటుంది, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు చూడండి మన ట్యాంక్ లోపల మనకు ఈ విధంగా డస్ట్ ఎంత ఉందో ఎంత క్లీన్ అయిందో. ఇప్పుడు సైడ్ మొత్తం క్లీన్ అయింది, మధ్యలో ఈ పక్క ఆ పక్క మొత్తం ఉంది. పైప్ జరుపుతుంటే చూడండి, పైప్ జరప వెంటనే మనకు మొత్తం మన సైడ్లో అంతా క్లీన్ అవుతూ వస్తుంది. ఈ విధంగా సింపుల్గా అదే లాక్కుంటుందండి వ్యాక్యూమ్ క్లీనర్ లాగా. ఎటువంటి మన కరెంట్ బిల్లు ఏం అవసరం లేదు. ఫస్ట్లో చెప్పిన 4 విధాలు మీరు ట్రై చేయండి. 4 విధాలు ట్రై చేసిన తర్వాత డస్ట్ మొత్తం మీకు లోపల పడిపోద్ది. లోపల పడిపోయిన తర్వాత ఈ విధంగా పైప్తో మీరు ఈజీగా మొత్తం డస్ట్ మొత్తం తీసేయచ్చు. 100% మీకు ఫుల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసి మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఒక ట్యాంక్కి మీరు 500 తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ పైప్ మనం చూడండి కొనేదానికి 3 మీటర్ల పైపు 1.25 పైపు అది. ఈ విధంగా మనం ఒకసారి కొనుక్కుంటే మీరు ఎన్ని ట్యాంకులు అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు. మీ ట్యాంక్ అయినా మీరు క్లీన్ చేసి డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. మీకు ఒక ట్రిక్ చూపిస్తా చూడండి. మీరు పైపు లోపల తీయకుండా నీళ్ళు ఆపాలనుకుంటే చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయండి చేత్తో, ఈ విధంగా ఆఫ్ చేయొచ్చు. మీరు మళ్ళీ చేయి వదలగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఫుల్ స్పీడ్గా నీళ్ళు వచ్చేస్తాయి. ఈ విధంగా మీ ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం టైం దొరుకుతుంది. ఈ విధంగా ఆపి మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. సింపుల్ ట్రిక్ అండి. ఓకే, క్లీన్ అంతా అయిపోయింది. చూడండి డస్ట్ ఎంత వచ్చిందో. ఈ డస్ట్ మనకు లాస్ట్ వరకు పోయిందండి. మొత్తం మీకు ఇంత హార్డ్ మార్క్స్ డస్ట్ చూడండి ఎంతంత లావు ఉండేవో. నార్మల్ పైపు అయితే రాదండి, ఇంత లావు ఎడల్పుగా ఉండేవి. ఈ శుద్ధం మొత్తం నేను తీసేసాను. కొన్నిసార్లు మట్టి ఉంటుంది, కొన్నిసార్లు నాచు ఉంటుంది, రకరకాలు ఉంటాయి మన ట్యాంకులో డస్ట్. ఓకేనా, ఎటువంటి డస్ట్ అయినా సరే యూజ్ ఆడిపడేస్తుంది. ఒక్కసారి బిఫోర్ వీడియో చూసుకోండి, ట్యాంక్ ముందు క్లీనింగ్ ముందు ఎలా ఉండిందో. ఈ విధంగా డస్ట్ ఎక్కువ ఉండింది కదా, సైడ్లో కూడా డస్ట్ ఉండింది కదా, ఎలా క్లీన్ చేయాలో చూపించాను కదా 5 చిట్కాలు. ఓకే, ఆఫ్టర్ చూడండి క్లీనింగ్ తర్వాత మనకు ఈ విధంగా షైనింగ్ మనకు లోపల ఎటువంటి డస్ట్ లేదు. 100% ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేట్ వస్తాం. ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేట్ చేయాలని అందరూ బాయ్ ఫ్రెండ్. మీ క్రియేట్ చేయాలని